సో ఇంకొక ప్రధానమైన అంశం జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సో 9 ఇయర్స్ ఒకటైతే ఇప్పుడు 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి కొంత స్పెషల్గా చూస్తున్నారు. సరే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొంత ఎలక్షన్ కమిషన్ పర్మిషన్స్ ఇస్తుందా సెలబ్రేషన్స్కి లేదా అన్నది చూడాలి. ఇందులో ప్రధానమైన పాయింట్ మీరు సోనియా గాంధీని పిలవాలి అన్నది ఒక ఆలోచన చేస్తున్నట్టున్నారు. సోనియా గాంధీని ఏ ప్రాతిపదికన సోనియా గాంధీని పిలిచి ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తారన్నది మీ మీద వస్తున్న మాట. అంటే మీరు పార్టీగా ఉంటే వేరే విషయం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి సోనియా గాంధీ రావడం ఏంటి అని పిలవడం ఏంటని. ఇప్పుడు సోనియా గాంధీని అన్డిస్ప్యూటెడ్గా కొంతమంది తెలంగాణ తల్లి అంటారు, తెలంగాణ దేవత అంటారు అన్నారు. కానీ తెలంగాణ ఆమె వల్లనే రియాలిటీ అయిందనేది జగమెరిగిన సత్యం. మనం ఇలా కొత్తగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక శక్తిని మనం తీసుకొస్తే మంచిగుంటుంది అనేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క ఆలోచన. కొంతమందికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు అన్నారు, మీరు ఆమెను ఎట్లా చేస్తారు, ఆమె ఇట్లా బలిదేవత. నేనేమంటున్నానంటే బీజేపీ వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా కనబడదు. ఇప్పుడు వారు సోనియా గాంధీని అన్నారు కానీ మేము సుష్మా స్వరాజ్ని అనం. ఓకే, ఎందుకంటే మేము ఆమెను, మీరు బీజేపీ అయినా కూడా మేము చిన్నమ్మే అంటాం. ఎందుకంటే ఆ రోజున ఆమె సహకరించిన తీరు, సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు, వాళ్ళు ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి ఒక ఆదిశక్తుల్లాగా తెలంగాణ ఇచ్చిన వైనం ఉంది. మేము సుష్మా స్వరాజ్ గారికి కూడా స్మరించుకోగలం. వీలుంటే మీకు చేతనైతే సమర్థించండి, కానీ ఆమెను విమర్శించే పరిస్థితి ఒకటైతే ఆమెను దయ్యంలాగా చిత్రీకరిస్తుంది మనోడు. ఇది వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం బీజేపీ తాలూకు. నేను అంటున్నా, ఇప్పుడు మోడీ గారు మీకు ఇప్పుడు మేలైన నాయకుడు అయింది. ఆయన ఏమన్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చీకట్లో బిల్లును పాస్ చేసిండు, తలుపులు మూసి. రెండవది ఏంది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని. మరి మోడీ గారు తెలంగాణకు ప్రోనా? ఏ అర్హతతో మీరు ఇక్కడ ఓట్లు అడిగి మోడీ గారు వచ్చి అడిగింది? తెలంగాణ వద్దా మీకు? ఆంధ్రప్రదేశ్లోనేమో అందరు మీకాయ ఉన్నారు, 25 సీట్లు మీకాయ ఉన్నారు. సో ఇక్కడ రాజకీయం కోసం వాళ్ళు చేయడానికి ఇంకోటి రాలేదు, తెలియదు, ఇంకో అంశం లేదు కాబట్టి బలహీనమైన అంశాన్ని పట్టుకున్నారు. ఇలా కొంతమంది మన కేసీఆర్ గారిని ఆహ్వానించాలి 10 దశాబ్దపు ఉత్సవాలు కదా. నేను అంటున్నా 2వ తారీఖు నాడు కోడ్ ఎంటర్ అయితే 2 to 7th 8th 9th ఆ వారం మొత్తం కూడా జరుపుకునే విషయం ఆలోచించమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. వారం రోజుల పాటు సెలబ్రేషన్స్ చేయడం. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వారి రిజల్ట్ ఉంది కదా, ఏముంటది 2, 3, 4కి 4వ తారీఖు నాడు బొబ్బాటు ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే సోనియా గాంధీ గారు రావడం వల్ల వీళ్ళకి వచ్చే తలకాయ నొప్పి ఏంటి? లేదు, మా మోడీ గారిని కూడా ఆహ్వానించమని చెప్పండి, దాని గురించి ఆలోచించవచ్చు ఒకవేళ అంత కాకపోతే. కానీ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్రను తీసేసే కుట్ర ఎవరు చేసినా దాన్ని ఎవరు పట్టించుకోరనేది అభిప్రాయం. ప్రభుత్వంగా ఇప్పుడు కొంతమంది స్పెషల్ గెస్ట్లు, స్పెషల్ హానర్స్గా పిలుచుకుంటారు, ఆ డిస్క్రిషన్ క్యాబినెట్కి ఉంటుంది. ఇప్పుడు ఆ రోజున ఒక 10-15 కుటుంబాలు ఎవరైతే శ్రీకాంతాచారి కుటుంబం నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఎవరైతే కొంత పెయిన్ఫుల్ డెత్ అయిందో వాళ్ళ తల్లిదండ్రులను పిలవాలని ఒక ఆలోచన ఉంది. దాన్ని మీరు ఎందుకు చనిపోయిన వాళ్ళని పిలుస్తారు అని అనగలుగుతారా? అమరవీరుల కుటుంబాలు. తర్వాత వీళ్ళు చేస్తున్న కామెంట్స్లో ఏంటంటే కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం చేసిందని చెప్పడానికి కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ చేస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలం చేసిందో వ్యతిరేకం చేసిందో ఆంధ్రప్రదేశ్ చెప్తున్నది. మీరు ఇప్పుడు పోయి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చేస్తుంటారు. అక్కడ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, అక్కడ ఆంధ్రప్రదేశ్కి మీరు చేసిన స్పెషల్ ఏం లేదు. కానీ పోయి ఇక్కడ 25 సీట్లు కొట్టేసి పనిలో పడ్డారు. జగన్ అయినా, బాబు అయినా, పవన్ అయినా మీకు వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకడం జీర్ణించుకోలేకపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అని. కాబట్టి ఇలాంటి వాటిని ప్రజలు పట్టించుకోవద్దని నా విజ్ఞప్తి. ప్రత్యేకించి ఏంటంటే తెలంగాణను వ్యతిరేకించిన మోడీని సమర్థించే పరిస్థితి అలా బీజేపీకి రావడం అనేది వాళ్ళ దురదృష్టం. కాబట్టి ఇలా వారు కూడా కిషన్ రెడ్డి గారు కూడా పోరుబాటాన్ని చేస్తే పోయినాము, దీక్షలు చేస్తే పోయినాము, వారు ఏం చేసినా తెలంగాణ వారు చేసుకోవడానికి ఉన్నది. నేను తెలంగాణ ఉద్యమానికి నేను సహకరించిన, నేను కొట్లాడినా. కానీ మోడీ ఎక్కడున్నాడు? అటు స్వాతంత్రోద్యమం లేడు, ఇటు తెలంగాణ ఉద్యమం లేడు. తెలంగాణను వ్యతిరేకించిన మోడీ, అమిత్ షా. ఏదో రాజ్నాథ్ సింగ్ గారు, సుష్మా స్వరాజ్, జవదేకర్, మన వెదిరే శ్రీరామ్ ఇట్లాంటి వాళ్ళు కొంత ప్లాన్ చేసిండ్రు. ఇక్కడ ఉన్న లాంటి చాలామంది, విద్యాసాగర్ రావు గారు లాంటి వాళ్ళు, మిగతా మన లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసిండ్రు. కానీ మోదీ
తెలంగాణకు ఫేస్ లేదు కాబట్టి సోనియా గాంధీని రావద్దనేది రాజకీయంగా సబబు కాదనేది కిషన్ రెడ్డి గారికి నాకు హితవు. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.